80 సెంటీమీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నానండి. చిన్న పాపే కాబట్టి సరిపోతుంది. ఇట్లా డబుల్ ఫోల్డింగ్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి మెయిన్ పీస్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. కొలత బ్లౌజు ఈ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజు ఒకసారి నడుము సైజ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. నడుము సైజ్ వచ్చి 25.5 ఉంది, అంటే 26 ఇంచులు అనుకోండి నడుము సైజ్ వచ్చేసి. అంటే ఇది చాలా చిన్న బ్లౌజు, కానీ ఈ బ్లౌజ్ ఆధారంగా నార్మల్ బ్లౌజ్ అండి. ఇది వెనకుక్సులు బ్లౌజ్ అంతే, షేప్ కటింగే. దీని ఆధారంగా బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దామండి. బోట్ నెక్ బ్లౌజు కట్ చేసేటప్పుడు కొలత జాకెట్తో కూడా కట్ చేయొచ్చు, కానీ 1-2 చోట్ల మాత్రం టేప్ అయితే యూజ్ చేయాల్సి ఉండిద్ది ఫ్రెండ్స్. అది ఎందుకు అనేది నేను చెప్తానండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము దగ్గర డాట్ వరకు ఈ విధంగా అయితే తీసేసుకుందామండి. ఫస్ట్ 1/4 ఇంచ్ ఆడ కుట్టుకు వదిలేద్దాము. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా కొలత అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 1/4 ఇంచ్ కుట్టుకు ఎక్కువ తీసుకుందాం. చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేద్దామండి. పోతే ఈ నడుము ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉక్సులు పట్టి ఉంది కదా, ఇక్కడి నుంచి కుట్టు ఇక్కడికి ఉందండి, ఎక్స్ట్రా ఖర్చులు ఇక్కడికి ఉన్నాయి. ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్కువ అనేది తీసుకుందాము. పోతే ఇదిగోండి చంక పొడుగు 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసి ఇదిగోండి ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కొలతలన్నీ బ్లౌజ్ తో పెట్టేసుకోవచ్చండి. బ్లౌజ్ పొడుగు, నడుము లూజు, చంక పొడుగు అనేది బ్లౌజ్ లోంచి తీసుకోవచ్చు. బోట్ నెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నార్మల్ బ్లౌజ్ తో జాకెట్ తోటి అన్ని కొలతలు తీసుకున్నా సరే షోల్డర్ కి చంక దింపుకు అనేది టేప్ అనేది యూజ్ చేయాల్సి ఉండిద్దండి. అది ఏ విధంగా అనేది చెప్తాను. నార్మల్ గా ఇది సైజ్ వచ్చి 26 ఉంది కదా బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా నార్మల్గా షేపులు ఉండే బ్లౌజ్కి అయితే నెక్ వచ్చేసి 2, షోల్డర్ వచ్చేసి 2.5 నుంచి 3 ఇంచులు తీసుకుంటే సరిపోయిద్ది. కానీ ఇక్కడ బోట్ నెక్ అనమాట మనం కట్ చేస్తుంది. ఈ బోట్ నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాల్సి ఉండిద్ది, అంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాల్సి ఉండిద్దండి. మళ్ళీ ఇక్కడి నుంచి షోల్డర్ 3 తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చిన్న పాపే కాబట్టి నేనైతే 2.5 తీసుకుంటున్నానండి. మొత్తం మీద ఫుల్ షోల్డర్ చూసుకుంటే 5.5 వచ్చింది. ఇక్కడ చూడండి చంక పొడుగు, చంక డౌన్ 6 ఇంచుల్లో వచ్చింది. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి ఇది 5.5లో సరిపోదండి. కానీ ఇంత చిన్న సైజు 26 సైజు బ్లౌజ్కి నార్మల్ కటింగ్ అయితే ఈ చంక డౌను 5.5 సరిపోయిద్ది. బోట్ నెక్ అయితే సరిపోదు, ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగానే నేను చెప్తున్నా అనుకుంటున్నానండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఓకేనా. చంక డౌన్ వచ్చి 6 ఇంచుల్లో తీసుకున్నాను. తీసుకొని ఇటు సైడు స్క్వేర్ షేప్ కొట్టేసుకుందామండి. చంక రౌండ్ కోసం 1.5 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకొని చంక రౌండ్ అనేది తీసేసుకోండి, ఓకేనా. తీసేసుకున్న తర్వాత చంక అనేది కంపల్సరీ కొలుచుకోవాలండి. 1/2 ఇంచ్ ఆడ కుట్టుకు వదిలేసి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఓకే కదా, ఇక్కడికి వచ్చింది. కావాలంటే ఇది కూడా
ఖర్చు కోసం ఉంచుకోవచ్చు. స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేసేసుకుందామండి. పోతే ఈ సైజుకి వచ్చేసి నెక్కు ఇది 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. ఓకేనా? ఇదండి షోల్డరు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షోల్డర్. ఓకేనా? ఈ 3.5 తీసుకున్నాను కదా, ఇది బోట్ నెక్ చేసేసుకుందాం. ఇలా మార్క్ చేయటం రాని వాళ్ళు ఇటువైపు కూడా ముందు బాక్స్ షేప్ తీసేసుకొని బోట్ నెక్లో కూడా వెడల్పుగా కావాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు, దగ్గరగా కావాలంటే ఈ విధంగా క్రాస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు అయితే కటింగ్ చేసేద్దామండి. ఇక్కడ ఫ్రెండ్స్ కొంచెం క్రాస్గా ఒక 1/4 ఇంచ్ అట్లా పైకి క్రాస్ తీసేసుకోండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకసారి తీసేస్తున్నానండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకసారి తీసేసుకొని ఇదిగోండి, ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ ఫ్రంట్ అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చి నేను చిన్నగా ఈ పాపకైతే డ్రాప్ షేప్ ఇస్తున్నానండి. వీటి కొలత అయితే ఏం అవసరం లేదు, చిన్న పాపలకైతే చిన్నగా పెట్టుకోవాలి, కొద్దిగా పెద్దవాళ్ళకైతే డ్రాప్ సైజ్ అనేది పెంచుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసుకొని కట్ చేసేద్దాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇంత డ్రాప్ అయితే ఈ సైజుకు సరిపోతుంది. పోతే ఫ్రంట్ డైరెక్ట్ డాట్స్ వేసేసుకోవచ్చు, లేదా ప్రిన్సెస్ కట్ కావాలన్నా మనం కొలత పెట్టి ప్రిన్సెస్ కట్ అయితే తీసుకోవచ్చు అండి. కానీ ఈ పాప చిన్న పాపే, ఒక 7th క్లాస్ 8th క్లాస్ ఏజ్ అంతేనండి. ఈ పాపకి ప్రత్యేకంగా ప్రిన్స్ కట్ అయితే ఏం అవసరం లేదు, ఫ్రంట్ కూడా డాట్స్ అనేవి ఇచ్చేస్తే సరిపోయింది. ఓకేనా? ఈ డాట్స్ అనేది ఎంతలో పెట్టుకోవాలంటే ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి 2.5, ఇక్కడ నుంచి 2, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచుల వరకు హైట్. ఓకేనా? జస్ట్ ఇక్కడ చిన్నగా ఇలా షేప్ అయితే ఇచ్చేద్దామండి. పొట్ట దగ్గర ఒత్తుకోకుండా ఉండడానికి ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకుంటే సరిపోయిద్ది. ఓకేనా? ఇప్పుడు చేతులు వచ్చేసి బుట్ట చేతులు పెడదాం. మీరు చాలామంది బుట్ట చేతులు అడుగుతున్నారు కదా, అందుకని బుట్ట చేతులు అయితే చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్ బుట్ట చేతులు కట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ బుట్ట కావాలంటే ఈ లెంత్ అనేది ఎక్కువ ఉండాలండి. లేదు సరిపోయినంత క్లాత్ లేదంటే చిన్నగా కూడా బుట్ట చేతులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు చూడండి సరిపోయినంత క్లాత్ ఉంది. ఈ పాప చిన్న పాపే కాబట్టి నేనైతే ఒక 5.5 ఇంచులు అయితే బుట్ట తీసుకుంటున్నాను. చూడండి, ఈ చివర కూడా 5.5 చూసుకోవాలి. ఈ 5.5 ఇంచుల్లోంచి పైనుంచి 3 ఇంచులు కిందకి డౌన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా షేప్ అయితే తీసుకోండి, నీట్గా వస్తుంది. మనకి బుట్ట ఎంత వాటికి కావాలో అనేది ముందుగానే టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ వరకు బుట్ట కావాలండి, ఇక్కడ వరకు టక్స్ పెట్టేసుకుంటున్నాను, కత్తెరతో ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వాటికి బుట్ట పెట్టుకొని ఇది ప్లెయిన్ హ్యాండ్ లాగా వస్తుంది. ఓకేనా? లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాము.
ఈ బ్లౌజ్ పీస్ లో మీరు గమనించినట్లయితే సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి. ఈ వర్క్ అనేది స్ట్రైట్ లైన్స్ వేసుకోండి, అడ్డం వేసుకోమాకండి, బ్లౌజ్ అంత అందంగా ఉండదు. ఇదిగోండి 4 మడతలు వేసాను కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి తీసేస్తున్నాను నేను. ఇదిగోండి 2 పార్ట్స్ సంబంధించి ఒకసారి తీసేస్తున్నా. స్టిచ్చింగ్ అయితే లైవ్ లో పెడతానండి, లైవ్ లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. కటింగ్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి కట్ చేసేసాను. పోతే హ్యాండ్స్ అండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను. ఈ మధ్యలో జాయింట్ కూడా తీసేసుకుందాము. ఈ బుట్ట కింద కూడా చిన్నగా పట్టీ అయితే పెట్టేద్దామండి. ఆ పట్టీ కోసం కూడా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ లైవ్ లో ఉంటుందండి. బోట్ నెక్ బుట్ట చేతుల బ్లౌజ్ స్టిచ్చింగ్ అని టైటిల్ పెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. కటింగ్ అయితే చూసారు కదండి, స్టిచ్చింగ్ లైవ్ లో పోస్ట్ చేస్తాను. బోట్ నెక్ బుట్ట చేతుల బ్లౌజ్ స్టిచ్చింగ్ అని పెడతానండి టైటిల్. కటింగ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా స్టిచ్చింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఓకేనా, మరొక వీడియోలో కలుసుకుందామండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.